ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నగల్ని నేనే గిల్టుగా మార్చాను. శరణ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి? వాటిని గిల్టు నగలుగా నువ్వు మార్చావా? అవునత్తయ్య గారు, అవసరానికి తాకట్టు పెట్టాను. అవసరానికి ఆ నగలు తాకట్టు పెట్టడం ఏంటి శరణ్య? అంత డబ్బుతో అవసరం నీకేం వచ్చింది? తెలిసిన వాళ్ళకి డబ్బు అత్యవసరం అయితేను. ఎవరికో డబ్బు అవసరమైందని ఇంట్లో నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెడతావా? 4 తరాలుగా కుటుంబ గౌరవంగా సాంప్రదాయంగా వస్తున్న ఆ నగల్ని ఎక్కడో తాకట్టు పెట్టావు అంటే ఇంటి ప్రతిష్టను కూడా నువ్వు తాకట్టు పెట్టినట్టే. ఆనంద, విన్నావు కదా? కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది, ప్రతిష్టకి పాలాభిషేకం చేస్తుంది అన్నంత గొప్పగా నెత్తిన పెట్టుకున్నావు కదా. ఇవాళ చూడు ఎంత పనిచేసిందో. శరణ్య, ఏంటమ్మా ఇది? అయినా నగలు తాకట్టు పెట్టే అంత అవసరం వచ్చింది అంటే అదేంటో ఇంట్లో మాతో చెప్పుకుంటే సరిపోయేది కదమ్మా. అలాంటిది ఏది చేయకుండా ఇలా సొంత నిర్ణయాలతో నగల్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టడం ఏంటమ్మా? ఆనంద, ఇప్పటికైనా శరణ్య ఈ పని చేసిందని తెలిసింది కదా. ఇంకా అనవసరంగా తనతో డిస్కషన్ ఎందుకు? బుద్ధి తెలిసిపోయింది కాబట్టి ఎవరిని ఎంతలో ఉంచాలో వాళ్ళని అంతలోనే ఉంచాలి అని ఇప్పటికైనా అర్థం చేసుకో ఆనంద. కోడలు అని ప్రేమతో నెత్తికెక్కించుకుంటే చివరికి ఇదిగో ఏదో ఒక రోజు ఇలాగే బుద్ధి బయటపడ్డప్పుడు బోధపడాల్సి వస్తుంది. శరణ్య, ఆ నగలు ఇంటి గౌరవం అని చెప్తున్నారు కదా అత్తయ్య గారు. వెళ్ళి ఆ నగలు తిరిగి తీసుకురా. వాటినిప్పుడు తిరిగి తీసుకురావడం కుదరదక్కా. కుదరకపోవడం ఏంటి? నువ్వు పెట్టింది తాకట్టే కదా. వాటిని ఎవరి దగ్గర తాకట్టు పెట్టావో చెప్పు. చెప్పలేను, అది కొంచెం పర్సనల్.